హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అసలు సమాజం ఏమైపోతుందో, ఏం చెప్పాలో, ఏమనాలో కూడా అర్థం కావట్లేదనమాట. నిన్నే మనం గుడ్లవల్లేరు కాలేజ్ హిడెన్ కెమెరాస్కి సంబంధించి మంచి కలకలం బాగా జరిగింది. ఇంకా ఇష్యూ జరుగుతూనే ఉందా, వేడి కూడా ఇంకా తగ్గలేదనమాట. స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు. అవి 100% నిజమే. బాత్రూమ్స్లో కెమెరాస్ ఉన్నవి, వీడియోస్ అయితే రికార్డ్ అయినాయి అని అయితే చాలామంది చెప్తున్నారనమాట. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా అది నిజమే అని చెప్పారు. పోలీసులు మాత్రం అవ్వలేదని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది ఇంకా బయటికి తెలియాల్సి ఉంది. ఈ విషయం ఇంకా మర్చిపోకముందే మన హీరోయిన్ రాధిక గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా ఒక సంచలన విషయాన్ని అయితే బయటపెట్టారంట. హీరోయిన్లు క్యారవాన్లు ఉంటాయి కదా, హీరోయిన్లు అలాగే లేడీ ఆర్టిస్టులు క్యారవాన్లు ఉంటాయి కదా, వాళ్ళు షూటింగ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే, షూటింగ్ జరిగిన తర్వాత సీన్కి మధ్యలో గ్యాప్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు క్యారవాన్ ఉంటుంది కదా, ఒక బస్సులా ఉండి దాంట్లోనే ఒక రూమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. సోఫాలు, బెడ్లు, వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి అన్నమాట. సింకులు కానీ, బాత్రూమ్స్ కానీ అన్నీ ఉంటాయి అక్కడ. సో వీళ్ళు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవడం కానీ, వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడం, మేకప్ చేసుకోవడం అట్లాంటివన్నీ చేస్తారు. అట్లాంటి క్యారవాన్లో కూడా కెమెరాలు పెట్టారంట. అలాంటి సిచ్యువేషన్స్ ఆవిడకి కూడా ఎదురైనాయంట. సో దానికి సంబంధించి ఆవిడ ఏమన్నారో ఒకసారి అయితే చూద్దాం. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల మీద అఘాయిత్యాలు అంటే కాస్టింగ్ కౌచం ఉంటుంది కదా, ఇవి జరుగుతున్నాయని ఒక అదే జడ్జి అనుకుంటా ఆవిడ హేమా గారు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట, ఇలాంటివి జరుగుతున్నాయని. దానికి సంబంధించిన దాని మీద ఈవిడైతే స్పందించి ఏమన్నారంటే, మలయాళ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా చాలా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని రాధిక గారు అన్నారు. కొంతమంది వ్యక్తులు నటీమణుల కార్యవాన్లో సీసీ కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆవిడైతే చెప్పారనమాట. ఆ చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం దురదృష్టకరం. 46 ఏళ్ల నుంచి నేను ఈ సినిమా రంగంలో ఉన్నాను. అన్ని చోట్ల ఇదే విధమైన సమస్యలు మహిళలకు ఎదురవుతున్నాయని ఆవిడ భావిస్తున్నారంట. ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్ళినప్పుడు చోటు చేసుకున్న ఒక ఘటనను అయితే ఆవిడ ఎప్పటికీ మర్చిపోలేరట. షాట్ ముగించుకుని ఆవిడ వెళ్తుండగా సెట్లో కొంతమంది మగవాళ్ళు ఒక చోట కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుకుంటూ అయితే ఆవిడకి కనిపించారు. ఏదో వీడియో చూస్తున్నారని అయితే ఆవిడకి అర్థమైందంట. చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి ఏం చూస్తున్నారని అడిగితే, క్యారవాన్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి వాటిని ఫోన్లో చూస్తున్నారని అయితే ఆవిడకి అతను చెప్పడం జరిగింది. ఈ విషయంపై చిత్ర బృందానికి ఫిర్యాదు అయితే చేశారంట అప్పట్లో ఆవిడ. క్యారవాన్లో ఏమైనా కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెప్తానని ఆ టీంకి అయితే ఆవిడ వార్నింగ్ ఇచ్చారంట. ఆ ఘటన తర్వాత ఆవిడ క్యారవాన్ ఉపయోగించాలంటే చాలా భయం పట్టుకుందంట. దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి, ఇలాంటి వ్యక్తిగత పనుల కోసం సెట్లో ఈ నటులంతా ఆ క్యారవాన్లో యూజ్ చేస్తారు కదా. సో అది నేను వినగానే ఇట్లా ఆ వీడియోలు వాళ్ళు చూస్తున్నారు అనగానే నేను చాలా భయపడ్డాను అని. అంత పెద్ద ఆవిడ సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉంది అంటే, అంత పెద్ద ఆవిడకు కూడా అలాంటి సంఘటనలు చాలా ఎదురైనవి చూశారనమాట. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి గుడ్లవల్లేరు కాలేజీలో కానీ. అంటే చిన్న నుంచి పెద్ద వరకు దేన్ని వదలట్లా. షాపింగ్ మాల్స్, బాత్రూమ్స్, పబ్లిక్ టాయిలెట్స్, కాలేజెస్, సినిమా రంగం అట్లా. ఇంకా అంతకుముందు నటి వాళ్ళ ఇంట్లోనూ ఎవరో ఒక పెద్ద నటి, ఆవిడ పేర్లే చెప్పకూడదు, ఆవిడ బాత్రూంలో చేస్తున్న వీడియోస్ కూడా లీక్ అయినాయి. సో ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెడుతున్నారనమాట. సో ఏదైనా కానీ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అది అంటే అంత పెద్ద ఆవిడ ఇలాంటి విషయాన్ని బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఈ విషయం మీకు తెలియజేద్దాం అనేది ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో ఎవ్రీ సిస్టర్ అండ్ మదర్స్ టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. మీ పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించుకుని చూసుకుని 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని అప్పుడే ఏ బాత్రూమ్స్ అయినా యూజ్ చేయడం కానీ, హోటల్ రూమ్స్ యూజ్ చేయడం కానీ, బట్టలు మార్చుకునే ప్రదేశాలు ఉంటాయి కదా షాపింగ్ మాల్స్లో, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, మొత్తం 1-2 సార్లు పరిశీలించుకుని మీరు నెట్లో నొక్కితే చాలా వీడియోలు వస్తాయి హిడెన్ కెమెరాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. అవన్నీ పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.